రే, ఈ స్క్రిప్ట్ బాబు గారు ఆఫీస్కి పంపించు. అలాగే స్టోరీ సిట్టింగ్ కూడా ఒక అపాయింట్మెంట్ తీసుకో. ఏంటి సార్ ఇది స్క్రిప్ట్ అన్నారు, దీంట్లో జస్ట్ ఈట్ కిల్ రిపీట్ అని రాసింది. భలే మాట్లాడతారా మీరందరూ. స్క్రిప్ట్ లేకపోతే సినిమా తీయలేమా? స్టోరీ లేకపోతే సినిమా తీయలేమా? లాజిక్సే కావాలా ఏంటి? మీరు తీసే సినిమాకైతే అవసరం లేదులేండి. నమస్తే బాబు. రీసెంట్గా మీరు మీసాలు పెట్టుకొని ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే యాక్ట్ చేశారు. టెర్రిబుల్ లుక్ బాబు. అసలు అది ఆ లుక్ చూడంగానే మీకోసమే స్పెషల్గా డిజైన్ చేశా బాబు ఈ స్క్రిప్ట్. ఒక్కరోజు అడ్వర్టైజ్మెంట్ చేయకుండా ఉండాల్సింది. మీసాల సంగతి పక్కన పెడితే స్క్రిప్ట్ వచ్చింది అనుకుంటే ఇదేంటేదో మెసేజ్ పేపర్ వచ్చింది, ఈట్ కిల్ రిపీట్ అని. స్క్రిప్ట్ స్టోరీ తొక్కతోలు అని పక్కన పడేసేయండి బాబు. నా సంగతి తెలుసు కదా, నా సినిమా స్టైల్ అంతా తెలుసు కదా. మనంతా సెన్స్లెస్ ఓవర్ మాస్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ముందు మెయిన్ ఇంపార్టెంట్ విషయం చెప్పండి, మీకు 1:2 2:4? 1:2 2:4? నాకు అర్థం కాలేదండి. హీరోయిన్స్ బాబు, ఇప్పుడు మీరు సింగిల్ రోలే చేస్తున్నారు అనుకోండి సినిమాలో, ఒక రోల్కి 2 హీరోయిన్స్ అనమాట. లేదా డ్యూయల్ రోల్ చేస్తున్నారు అనుకోండి, 2 రోల్స్కి 4 హీరోయిన్స్. 1:2 2:4. రొమాన్స్ పేరు చెప్పి సెక్షువలైజ్ చేస్తారు అంతేగా. సరే 1:2 ఫైనల్ చేయండి. అదంతా కాదు, మెయిన్ ముందు ఇందులో నాకు తెలుసు బాబు మీ స్టైల్లో మెసేజే కదా మీకు కావాల్సింది, అది కూడా పెట్టా, డోంట్ వరీ. మోటివేషనల్ స్పీకర్లా కనిపిస్తున్నాను నేను నీకు. ఏ నువ్వేదో మా సినిమా తీస్తావు, నేను పిలిపిస్తే నువ్వు కూడా మెసేజ్ తొక్క తోటకూర అంటావేంటి? ట్రీట్ మీ లైక్ ఏ మాస్ హీరో. తెలుసు కదా మాస్ హీరోని ఎలా చూపించాలో. ఫైట్స్ పెట్టాల్సి వస్తుంది, రొమాన్స్ పెట్టాల్సి వస్తుంది. వామ్మో, మరికంటే బీపీ క్యాండిడేట్లో ఉన్నాడు, కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఓకే ఓకే బాబు, షూర్గా మెసేజ్ ఎక్కర్లేదు కదా మీకు? ఓకే బాబు, ఇప్పుడు మనం మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. సో ఇప్పుడు నా సినిమాలన్నీ మీరు చూసారనుకోండి, ఇవన్నీ విలన్ క్యారెక్టర్స్ అన్నీ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, ఇండస్ట్రియలిస్టులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రీసెంట్గా మనం సీఎంలను కూడా టచ్ చేసేసాం. సో కొంచెం డోస్ పెంచి నేషన్ వైడ్లో పిఎం, ఇండియాస్ ప్రైమ్ మినిస్టరే మన సినిమాలో విలన్గా పెడదాం అనుకుంటున్నా. చాలా రోజుల నుంచి ఒకటి కొట్టేస్తుందండి, అడగమంటారా? అడగండి బాబు, ఫీల్ అవ్వకూడదు. అయ్యో భలేవాడు, పర్లేదు అడగండి. అసలు భద్రా సినిమా తీసింది మీరేనా, లేదా పేరు వేసేసుకున్నారా? కొంపదీసి ఫీల్ అయ్యాడా? ఏ బాబు గారు, టీజ్ చేస్తున్నారు కదా నన్ను. అసలు ఆఫ్ స్క్రీన్ కూడా మీ కామెడీ టైమింగ్ సూపర్ బాబు గారు. అందుకనే మీ స్టైల్కి మ్యాచ్ అయ్యే కామెడీ కూడా సెట్ చేశాం మన సినిమాలో. వీడికి కామెడీ ఏదో సీరియస్ ఏదో కూడా అర్థం కావట్లేదు. ఓకే కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఓపెన్ చేస్తే కాలేజ్ అట్మాస్ఫియర్ అనమాట. ఒక కాలేజ్ చూపిస్తాం. ఆ కాలేజ్లో ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉండిద్ది. ఏంటంటే కొంతమంది సీనియర్ బాయ్స్ అంతా కలిసి ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటారు. మొత్తం పబ్లిక్గా ఓపెన్గా అందరికీ కనిపించేట్టే ఏడిపిస్తూ ఉంటారు. కాలేజ్ ప్యూర్ నుంచి ప్రిన్సిపల్ దాకా అందరూ మీ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తారు బాబు. అసలు ఎలివేషన్ డైలాగ్స్ ఉంటాయి మీకు ఇక్కడ. ఫైనల్లీ మీరు వచ్చే టైంకి క్రౌడ్లో వన్ ఆఫ్ ద బాయ్ వచ్చి కాపాడేవాడు వచ్చాడ్రా అని అరవంగానే కెమెరా మీ వైపు టిల్ట్ చేస్తాను. ఫుల్ మొత్తం బైసెప్స్ కనిపించే షర్ట్స్, టైట్ షర్ట్ వేసుకొని స్లోమోలో వస్తూ ఉంటారు, ఏవియేటర్ గ్లాసెస్ పెట్టి. మీరు అట్లా ఎంట్రీ ఇస్తూనే బాడీలు అలా ఎగురుతూ ఉంటాయి అనమాట గాల్లో. మామూలు కాదు, మెంటల్ మాస్ ఫైట్ ఇది. అండ్ ఫైట్ అయిపోయాక మీకు ఒక పవర్ఫుల్ డైలాగ్ రాసా. ఆ డైలాగ్ ఏంటంటే, రే నన్ను రెచ్చగొడితే నీ రూమ్లోకి కాదురా, నీ డ్రీమ్లోకి కూడా వచ్చేస్తా. వావ్, సూపర్ అండి. ఇది నాకు నా ఫ్యాన్స్కి కావాల్సింది. అసలు ఇలాంటి సీన్కి మంచి బీజిఎం పడితే, బీజిఎం అంతా నేను చూసుకుంటాను బాబు. ఇప్పుడు సినిమా బాగా వచ్చింది అనుకోండి, క్రెడిట్ మనం తీసేసుకుంటాం. సినిమా ఏమైనా తేడా కొట్టింది అనుకోండి, బీజిఎం ఫెయిల్ అయిందని చెప్పి తోసేస్తాం. ఫైట్ అయిపోయాక మీ ఫ్యామిలీ ఇంట్రడక్షన్ బాబు. అసలు మనది పెద్ద హ్యూజ్ ఫ్యామిలీ. మీకు ఒక 20-25 మంది బాబాయిలు మాబాయిలు ఉంటారు. ఇంకా లేడీస్ అయితే అట్లీస్ట్ 100 మెంబర్స్ లేడీస్ ఇంట్లోనే. కళ్యాణ్ జ్యువెలర్స్, రామరాజ్ కాటన్, కళామందిర్ అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి. ఒక్క నిమిషం, ఈ ఫ్యామిలీ కౌంట్ కొంచెం తగ్గియాయా? బాగా నెగిటివ్ వైబ్స్ కొట్టేస్తున్నాయి పాత సినిమాది. మరి 100 మంది లేడీస్ ఏంటి? ఎవరైనా ఇంట్లో ఉంటారా? అసలు అది లేడీస్ హాస్టలా లేకపోతే కొంప? బాబు అసలు మన సినిమాలో లేడీస్ క్యారెక్టర్స్ అంటే ఏమనుకుంటున్నావు? ఆపు. ఈ అమ్మ అక్క చెల్లి తోటకూర ఏంది ఇదంతా? అసలు వేర్ ఇస్ ద మాస్ ఏది, రొమాన్స్ ఏది, ఎక్కడ నువ్వు చెప్పింది అంతే ఏది? ఇప్పుడు హీరోయిన్ ఎంట్రీ బాబు. ఆ హీరోయిన్ క్యారెక్టర్ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు యాక్చువల్లీ. మీరేం చేయక్కర్లేదు, ఆమె మీ వెనకాల పడతా అంతా ఆమె చేస్తూ ఉంటుంది. కానీ ఆ ఫీలింగ్ ఇంకా స్ట్రాంగ్ చేయడానికి ఒక స్ట్రాంగ్ ఫైట్ పెడతారు ఇక్కడ. ఈ ఫైట్ మీరు ఎంట్రీ ఒక బుల్డోజర్ మీద ఎంట్రీ ఇస్తారు. బుల్డోజర్ మీద నుంచి కిందకి దిగి ఒక మంచి డైలాగ్ కొడతారు. ఆ డైలాగ్ ఏంటంటే, నా వెహికలే బుల్డోజర్ అనుకుంటున్నావేమో, నా పంచ్ కూడా బుల్డోజరే,
అని చెప్పి ఒక స్ట్రాంగ్ పంచ్ ఇస్తారు. ఆ పంచ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఫైట్ అలా కంటిన్యూ అయ్యేటప్పుడు ఒక పెద్ద ట్రాక్టర్ ఉండేది అక్కడ. ఆ ట్రాక్టర్ పెద్ద వీల్ ఉండేది కదా, ఆ వీలు ఇలా పీకి ఇలా పైకెత్తి ఇసిరి కొడితే మొత్తం విలన్స్ అందరూ గాల్లో అలా గల్లంత అయిపోతారు. ఆ ఫైట్ అయిపోయాక మళ్ళీ ఒక డైలాగ్ పెట్టే బాబు. ఈసారి డైలాగ్ ఏంటంటే, రేయ్ తెల్ల తోలు కదా అని పీస్ కోసం వచ్చారనుకుంటున్నారేమో, పీస్ పీస్ చేసేస్తా. డైలాగ్స్ అన్నీ ఓకే మేనేజ్ చేయొచ్చు, కానీ ఈ ఫైట్లు ఏంది మరీ ఓవర్గా లేవు, కొంచెం మార్చరాదు బాబు. స్టోరీ మార్చమనండి, మార్చుకుంటా. స్క్రీన్ ప్లే మార్చమనండి, మార్చుకుంటా. కానీ యాంటీ గ్రావిటీ ఫైట్లు మాత్రం మార్చమనకండి. ఇది బోయాగాడి రూలు. ఓ అమ్మో, వీడేంది ఇంత వైలెంట్గా ఉన్నాడు. ఓకే ఓకే అండి, కంటిన్యూ చేయండి. ఇంకా ఆ ఫైట్కి హీరోయిన్ ఫుల్ ఇంప్రెస్ అయిపోయింది బాబు. ఇంకా ఇంప్రెస్ అయిపోయాక తెలిసిందే కదా, మనకు రొమాంటిక్ కామెడీ ఉంటుంది, టచింగ్స్, హగ్గింగ్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ మామూలుగా ఉండదు. నాకెందుకో మీరు కొంచెం కామెడీకి దూరంగా ఉంటే కొద్ది రోజులు బెటర్ అనిపిస్తుంది. లేదా కామెడీ సీన్స్ వచ్చినప్పుడు కింద డిస్క్లైమర్ లాగా దిస్ ఈజ్ కామెడీ అనేది డిస్క్లైమర్ వేస్తే బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు సడన్గా ఫ్రమ్ నోవేర్ హీరోయిన్ మీదకి విలన్స్ అటాక్ చేసేస్తారు బాబు. అసలు ఎందుకు ఏంటని తెలీదు. ఫస్ట్ అటాక్ అయితే జరిగిపోయింది. ఇక్కడే నేను ఒక మెయిన్ నా పాత సినిమాలో ఒక సీన్ని ఇక్కడ రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నా బాబు. మళ్ళీ ఇదొకటి ఉందా మాకు చెప్పు. నా లాస్ట్ వివిఆర్ అనే సినిమాలో ఒక ట్రైన్ సీన్ పెట్టాను. యాక్చువల్లీ ఆ టైంలో అది వర్కౌట్ అవ్వలేదు, కానీ రీసెంట్గా డాక్టర్ స్ట్రేంజ్ అనే ఒక ఇంగ్లీష్ మూవీలో కూడా సేమ్ అలాగే ట్రైన్ మీద ఒక ఫైట్ చూశాను. సో ఇప్పుడు లాజిక్స్ అని ఎవడు వస్తాడో నేను చూస్తా, అందుకే ఆ సీన్ మీతో రీక్రియేట్ చేస్తా. హీరోయిన్ అలా పరిగెడుతూ మీకు ఫోన్ చేసి ఇలా ప్రాబ్లంలో రమ్మనంగానే మీరు ఎయిర్పోర్ట్ మీద నుంచి అలా ట్రైన్ మీదకి దూకి హీరోయిన్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఈ ట్రైన్ సీన్ మాత్రం నేను చేయనండి. మొన్న స్కందాల్లో మీరే బాడీ డబుల్గా చేశారు కదా రామ్కి, నాకు కూడా అలాగే మీరే చేయండి బాబు. గుండెలు మీరు చేసుకొని నన్ను నమ్మండి, అతడులో మీరు ట్రైన్ మీదకి జంప్ చేసే సీన్ని ఈ సీన్ బీట్ చేసింది. ఇలాగే ఒకడు వెంకీ సీన్లో ట్రైన్ కామెడీ సీన్ని బీట్ చేస్తా అని చెప్పి ఒక ట్రైన్ కామెడీ చేపించాడు నా చేత. ఆయన అన్న పర్లా, నువ్వు ఇంకా దారుణంగా ఉన్నావు. అయినా హీరోయిన్ కూడా అంత దూరం ఎలా వచ్చేసింది షార్ట్ స్పాన్లో? సింపుల్ బాబు, పరిగెత్తుకుంటూ వచ్చేసిద్ది. ఒక అమ్మాయి అంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చింది. నీకు ఫిజిక్సే అనుకున్నా, బయాలజీ గురించి కూడా తెలియదని ఇప్పుడే తెలిసింది బాబు. లీవ్ బయాలజీ, ఎంజాయ్ బోయాలజీ. సో ఇప్పుడు కొంచెం నోస్టాలజిక్ ఎఫెక్ట్ అనేది ట్రై చేద్దాం. ఈ మిడ్ పాయింట్ ఏదైతే మీరు మీట్ అయ్యే పాయింట్ ఉంటుందో అది కర్నూలులో పెడదాం. హీరోయిన్ కర్నూలులో ఉందని తెలుసుకొని మీరు కర్నూలు వెళ్ళిపోతారు. ఇక్కడ కొండారెడ్డి బుర్జి దగ్గర మళ్ళీ ఫైటు మామూలుగా ఇంటెన్స్ ఫైట్. ఎంత ఇంటెన్స్ అంటే ఇసా ట్రాన్స్ఫార్మర్ కాదు, ఏకంగా పవర్ గ్రిడ్ పేజుబాటు దొబ్బుతారు మీరు. కర్నూలు మొత్తం పవర్ కట్ అయిపోయింది, కట్ చేస్తే ఇంటర్వెల్. రాయలసీమ పవర్ కట్, ఇలాంటి పొలిటికల్ డైలాగ్స్ అన్నీ నేను చేయని చెప్తాను. ఇలాంటివన్నీ చేపించే నువ్వు చాలా మందిని షెడ్కి పంపిస్తున్నావు, నాతో పెట్టుకోకి అన్ని. సో ఇప్పుడు మెయిన్ కాన్ఫ్లిక్ట్ బాబు అదేంటంటే, మన హీరోయిన్ ఫాదర్ ఉన్నాడు కదా, ఆయన పిఎం ఆఫీసులో పనిచేస్తూ ఉంటాడు. పిఎం ఏంటంటే తన పవర్ని మిస్యూజ్ చేసుకుని ఏదో ఒక స్కామ్ చేస్తాడు. అది ఈయన తెలుసుకొని బయట పెట్టాలని చూస్తాడు. అది పిఎం తెలుసుకొని ఈయన లేపేసి ఈయన ఫ్యామిలీ మొత్తాన్ని లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో ఆయన డాక్టర్ హీరోయిన్ కాబట్టి ఆమెని లేపేసే టైంలో మీరు వెళ్ళి సేవ్ చేసేస్తారు. అన్నీ చెప్తున్నావు కానీ అసలు మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏందో చెప్పట్లేదయ్యా నువ్వు. అసలు పిఎం ఏం చేశాడు, వీళ్ళ నాన్న ఏం చేశాడు, అసలు ఎందుకు ఇదంతా? కాన్ఫ్లిక్ట్ ఏముంది బాబు, ఏదో ఒకటి పెట్టి దోసేయచ్చు. ల్యాండ్ స్కాము, మైనింగ్ స్కాము, ఏదో ఒక స్కామ్ పెట్టి దోసేయచ్చు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అంతా మన ఫ్యాన్ ఎఫెక్ట్స్, మన రెడ్ బ్లడ్ ఎంటర్టైన్మెంట్. బ్లడ్ అలా గాల్లోకి ఎగురుతూ ఉండాలన్నమాట. చాలు ఇంకా చెప్పింది చాలు. ఒక ఫైట్ పెట్టి ఇంకా క్లైమాక్స్ ఎండ్ చేసాయి. అప్పుడే కాదు బాబు, ఇప్పుడు ఆడియన్స్ అందరూ అంత యాక్షన్ చూసి అంత వేడి మీద ఉన్న తర్వాత కూల్ చేయాలి వాళ్ళని. ఇప్పుడు హీరోయిన్ బాగా ట్రామటైజ్ అయిపోయి ఉంటుంది కాబట్టి హీరోయిన్ని మన హీరో వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి తీసుకెళ్ళి ఒక ఇంట్లో ఆడపిల్లలా కలిపేస్తారు. సో ఇప్పుడు హీరోయిన్ నుంచి ఆ లవ్ యాంగిల్, ఆ పొసెసివ్ యాంగిల్ మనం బయటికి తీసుకురావాలి. సో హీరోని ఒక 4 ర్యాండమ్ గర్ల్స్ సరౌండ్ చేస్తారు. ఇంకా ఇక్కడ డైలాగ్స్ ఉంటాయి. ఫస్ట్ అమ్మాయి వచ్చేసి, అబ్బా బావ గోడ సున్నం కంటే తెల్లగా ఉన్నాడు, అర్జెంటుగా వీడి నోట్లో సున్నం తమలపాకు పెట్టేయాలి అనిద్ది. సెకండ్ అమ్మాయి వచ్చేసి, అబ్బా నా కంట్లో గుడ్డు కన్నా తెల్లగా ఉన్నాడు, అర్జెంటుగా వీడి పిల్లల్ని నేనే కనేయాలి అనిద్ది. మూడో అమ్మాయి వచ్చేసి, బావా 7 అడుగులు వేయటానికి నీలాంటి 6 అడుగులోడే కరెక్ట్, అర్జెంటుగా నన్ను పెళ్లి చేసుకో అనిద్ది అనమాట. రాడ్ బాగా పొడుగ్గా ఉంది. అర్జెంటుగా క్లైమాక్స్ చెప్పకపోతే ఇది నోట్లో దింపితే ఎక్కడి నుంచి వచ్చిందో చూడాలని ఉంది. ఓకే బాబు, ఇప్పుడు ఏంటంటే విలన్ మళ్ళీ అటాక్ చేస్తారు. సో మీరు అటాక్ సర్వైవ్ అయ్యి ఒక ఫైట్ పెడతాను. ఆ ఫైట్ అయిపోయాక మీరు పిఎం ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా పిఎంకే వార్నింగ్ ఇస్తారు. ఏమనంటే, రే నీ ఊరి అంగట్లో కాదురా, నా ఇంటి ముంగిట్లోకి రారా చూసుకుందామని డెడ్లీ వార్నింగ్ ఇస్తారు.
ఆ తర్వాత పిఎం ఆఫీస్లో మీరు ఒక వెహికల్ని బ్లాస్ట్ చేసి వచ్చేస్తారు బాబు. ఇంకా చెప్పు, అంగట్లో ముంగిట్లో సీతమ్మ వాకిట్లో, లేదా ఒక పని చేద్దాం, సినిమా టైటిల్ ఏం పెడదాం అంటే ప్రైమ్ మినిస్టర్ ముంగిట్లో నాటు బాంబు అని పెడదాం. అబ్బా, ప్రైమ్ మినిస్టర్ ముంగిట్లో నాటు బాంబు, సూపర్ టైటిల్ బాబు. ఆపవయ్యా, నేనేదో క్యాజువల్గా నన్ను, ముందు స్టోరీ కంటిన్యూ చేయి. ఇప్పుడు అంత వార్నింగ్ ఇచ్చినా పిఎం మళ్ళీ వినకుండా మీ ఫ్యామిలీ జోలికి వస్తారు. ఈసారి మీరు కోపంతో రగిలిపోతూ ఉంటారు. పిఎం ఎక్కడో లక్షద్వీప్ ఐలాండ్స్ అక్కడ విజిట్లో ఉన్నాడని తెలిసిద్ది. మీకు సముద్రంలో ఎంట్రీ బాబు ఈసారి. ఎలాగంటే బ్లూ వేల్ ఉంటుంది చూసారా, బ్లూ వేల్. ఆ బ్లూ వేల్ ఇలా నీళ్ళల్లో వస్తూ ఉంటే మీరు దాని మీద నుంచొని ఇలా నీళ్ళల్లో వస్తారు. వచ్చి పిఎంని చితగా పోతారు అక్కడే ఐలాండ్లో. చితకబాది మీడియాని అందరినీ పిలిపిస్తారు. మీడియా ముందే పిఎం తప్పు ఒప్పుకునేలా చేస్తారు. హీరోయిన్ ఫాదర్ మంచోడు, అంతా పిఎంఏ చేశారని చెప్పి ప్రూవ్ చేస్తారు బాబు. నాకు విషయం అర్థం కావట్లేదు, సడన్ గా ఈ బ్లూ వేల్ ఎందుకు వచ్చింది? మీరేగా బాబు మీ లాస్ట్ సినిమాలో ఐ యామ్ వేల్ అని పెద్ద సౌండింగ్ ఇచ్చారు. ఇది కూడా నా తప్పే అంటావు. ఓకే, పార్ట్ 2 లాంటివి ప్లాన్ చేయట్లేదు కదమ్మా దీనికి. ఎస్, అదే బాబు అసలు మెయిన్ ట్విస్ట్. అసలు హీరో ఎవరో కాదు, హీరో అండర్ కవర్ రా ఏజెంట్. పాకిస్తాన్ జీడిపి కూడా అసలు హీరో వల్లే పడిపోయినట్టు చూపిస్తాం. మొత్తం గడగడలాడిచ్చే స్పై అనమాట హీరో. అసలు పిఎం చేసేదంటే హీరోకి ముందే తెలుసు. సాలిడ్ ఎవిడెన్స్ కోసం వెయిట్ చేసి ఇట్లా మీడియా ముందు ఓపెన్ చేశాడనమాట. అసలు హీరో ఎవరు, స్పై ఎలా అయ్యాడనేదే సెకండ్ పార్ట్. ఏంటి బాబు నవ్వుతున్నారు? ఎదుటి మనిషిని చంపేద్దాం అన్నంత బీపీ వచ్చినప్పుడు నేను ఇలా నవ్వి కవర్ చేసుకుంటానండి. బాబు మీకు ఎలాగో మంచి ఓవర్సీస్ మార్కెట్ ఉంది కాబట్టి ఇప్పుడు దాన్ని పొగట్టేస్తారా ఏంది? ఓవర్సీస్ వాళ్ళు అంటే ఓవర్ యాక్షన్ ఇష్టపడేవాళ్ళు కాదండి. ఊరుకోడు బాబు, మీరు మరి ఒక 6 ప్యాక్ షార్ట్ పెట్టామనుకోండి, చూడటానికి చాలా బాగుంటుంది. 6 days కూడా ఆడని సినిమాకి 6 ప్యాక్ ఎందుకులేండి. మీరు అర్జెంట్గా ఎక్కడి నుంచి వెళ్ళిపోతే ఒక 1 weekలో నేను కాల్ చేసి మీకు కన్ఫర్మ్ చేస్తాను. ఓకే బాబు, ఈలోపు నేను నా ఈ హెవీ డ్యూటీ ఫ్యాన్లు, ఈ ఫేక్ బ్లడ్ ఇదంతా సెటప్ చేసుకుంటా ఉంటాను. చూడు బాబు, మనం కొట్టేస్తున్నాం ఈ సినిమా. ఎందుకు వస్తారా బాబు ప్రాణం తీయటానికి? ఇంకెవరైనా ఉన్నారా అపాయింట్మెంట్స్? రమ్మని తొందరగా. ನಮಸ್ಕಾರ ಸರ್, ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? బ్యాగ్లో ఏంటి? మీరు అనుకునేదే.